నేరుగా ఈ బ్యాక్టీరియా బ్రెయిన్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదైతే వర్క్ చేయాలో ఆ వర్క్‌ని పూర్తిగా కంప్లీట్ క్లోజ్ చేస్తుందా? లేకపోతే ఎలా వర్క్ చేస్తది? ఈ అమీబా అన్నది ఒకసారి వన్స్ నోస్ ద్వారా కావచ్చు, లేదంటే చెవుల ద్వారా కావచ్చు, కంటి ద్వారా కావచ్చు, నోటి ద్వారా కావచ్చు. ఆ వాటర్ తాగినప్పుడు అసలు ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? ఇనిషియల్‌గా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఒకవేళ అది పెరుగుతూ పోయినప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది ఎక్కడవుతుంది? వాటర్ తాగితే ఏం కాదు. ఓకే. కంటామినేషన్ నోస్ ద్వారా వెళ్తున్నా కానీ, మ్యూకోసల్ మెంబ్రెయిన్స్ ద్వారా వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా చర్మం మీద దెబ్బ తగిలింది, అబ్రేషన్ ఉంది, చాలా డీప్ కట్ ఉంది. ఇలాంటి వాటి ద్వారా అంటే అబ్రేడెడ్ నాన్ నార్మల్ స్కిన్ నుంచి వెళ్ళొచ్చు, కంటి ద్వారా వెళ్ళొచ్చు, నోస్ నుంచి వెళ్ళొచ్చు. ఇవి పోర్టల్స్ ఆఫ్ ఎంట్రీ. నోటి ద్వారా మింగేస్తే మాత్రం లోపలికి డైజెస్టివ్ సిస్టమ్‌లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అదేం కంటామినేట్ చేయదు. ఓకే. ఒకసారి వీటి ద్వారా వెళ్ళిన తర్వాత బ్లడ్‌లో ర్యాపిడ్‌గా మల్టిప్లై అయిన తర్వాత బ్లడ్ ద్వారా కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్‌కి వెళ్ళొచ్చు. ఓకే. ఒకసారి బ్రెయిన్‌కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ బ్యాక్టీరియా ఎలాగా, వైరస్ ఎలాగా, మనం ఇంతకుముందు మెదడువాపు వినే ఉంటాం కదా! మెదడువాపు, మెదడులో చీమగడ్డలు వస్తున్నాయి, ఇవన్నీ వినే ఉంటాం. కాకపోతే అంతకుముందు ఆర్గానిజమ్స్ మనకేంటి వైరసో, బ్యాక్టీరియానో. అదే మెదడువాపో లేకపోతే చీమగడ్డలో ఈ ప్రోటోజోవా వల్ల కూడా రావచ్చు. ఓకే. ఇందాక మనం మాట్లాడుకున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఏదైతే ఉందో అది ప్రైమరీ మెనింగోఎన్సెఫలైటిస్, అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ అంటాం దీన్ని. అది చాలా ర్యాపిడ్‌గా డౌన్‌ఫాల్ ఉంటుంది. కొన్ని రోజులే ఉంటుంది. ఓకే. వెళ్ళడం బ్రెయిన్‌లో కూర్చున్న తర్వాత మెదడు వాపు రావచ్చు. మెదడు చుట్టూతా పొరలుంటాయి. పొరలు వాచిపోవచ్చు. ఓకే. దాని తర్వాత ఇవి వాస్తున్నాయి అంటే బ్రెయిన్ స్కల్‌లో ఉంటుంది. స్కల్ ఒక బోన్. బోన్ ర్యాపిడ్‌లీ ఎక్స్పాండింగ్ వాపొస్తుందంటే ప్రెషర్ పెరిగిపోతా ఉంది. ప్రెషర్ పెరిగిపోతూ ఉంటే ఈ బోన్ ఈల్డ్ అవ్వదు. బోనే. అవును. సో అలాగే ఉంటుంది. స్పేస్ పెరగదు కదా! సో ఆ బోని వాల్ట్‌లో ఉన్నప్పుడు లోపల ప్రెషర్ పెరిగిపోతుంది అంటే ఆటోమేటిక్‌గా బ్రెయిన్‌కి సంబంధించిన ప్రెషర్ పెరిగిపోతుంది. హ్మ్. రైజ్డ్ ఐసీపీ వల్ల డెత్స్ చాలా కామన్‌గా ఉంటాయి ఈ కేసులో. అంటే రైజ్డ్ ఐసీపీ అంటే ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. బ్రెయిన్ ప్రెషర్ పెరగడం వల్ల చనిపోతారు. దీనికంటే ముందు మనకి అసలు చూడడానికి కనపడే లక్షణాలు ఏమేమి ఉంటాయంటే జ్వరం ఉంటుంది. ఓకే. దాని తర్వాత హెడేక్, వామిటింగ్ వచ్చినట్టు ఉండడం, వామిటింగే రావడం, దాని తర్వాత కంటి చూపు మసకబారిపోవడం, లేకపోతే ఏదైనా లైట్ చూస్తుంటే లైట్ చూడలేకపోవడం, ఫిట్స్ రావడం, డ్రౌజీగా అయిపోవడం, కన్‌ఫ్యూజ్ స్టేట్, మనుషుల్ని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి, లేకపోతే మాట్లాడింది అర్థం కాని పరిస్థితి, కన్‌ఫ్యూజ్ స్టేట్ ఉండడం. ఇవి ఫస్ట్ వచ్చే లక్షణాలు. పోయే కొద్దీ డ్రౌజినెస్ పెరిగిపోతుంది. డ్రౌజినెస్ పెరిగిపోవడము, దాంతో పాటు కొత్తగా ఏదైనా డెఫిసిట్, ఒక చెయ్యి, ఒక కాలు పనిచేయకపోవడం, లేకపోతే ఒక పారాలిసిస్ లాగా. ఒక ఏరియా సరిగా బ్రెయిన్‌లో పనిచేయకపోతే అంటే మనకి బాడీలో ప్రతి పార్ట్ బ్రెయిన్‌లో రిప్రజెంట్ అయి ఉంటుంది. నేను ఈ వేలు కదిలించాలన్నా బ్రెయిన్‌లో రిప్రజెంటేషన్ ఉండాల్సిందే. బ్రెయిన్ యెస్ అంటేనే నేను ఇది కదిలించగలను. సో ద సేమ్ వే బ్రెయిన్ వాపు వస్తున్నప్పుడు ఆ ఏరియాకి సంబంధించి ఏదైతే ఫంక్షన్ ఉందో అది పోతుంది. చేతికి, కాలుకి సంబంధించిన ఫంక్షన్, చెయ్యి, కాలు కదలాలి. ఆ కండలకి సంబంధించిన బ్రెయిన్ ఏరియా అక్కడ వాచింది. సో పారాలిసిస్ వచ్చేస్తుంది. దెన్ కోమా దాకా వెళ్ళిపోతుంది. కోమా నుంచి డెత్. దిస్ ఈజ్ లైక్ కొన్ని రోజుల్లో జరిగిపోతుంది. ఇంకొకటి ఏదైతే నిగ్లెరియా కాకుండా ఇంకొక అకాంతమీబా అని చెప్తున్నాను. అకాంతమీబా ఏంటంటే కొంత టైం ఇస్తుందన్నమాట. కొన్ని రోజులు, కొన్ని వారాలు కూడా ఇదే ఉండొచ్చు. దీన్ని ఫస్ట్ ఇది ఎలా ఉంటుందంటే మెనింజైటిస్ లాగా. మెనింజైటిస్ అంటే మెదడు చుట్టూతో పొరలు. ఆ పొరలకి ఇన్ఫెక్షన్ ఉంటే మెనింజైటిస్ అంటాం. అది బ్యాక్టీరియాతో వస్తే బ్యాక్టీరియల్ మెనింజైటిస్. సో దానికి చాలా క్లోజ్‌గా ఉంటుంది బ్రెయిన్ ఈటింగ్ అమీబాకి సంబంధించిన ఇన్ఫెక్షన్. ఓకే. ఇందాక మీకు చెప్పిన లక్షణాలన్నీ మెనింజైటిస్ లక్షణాలు. కొంచెం ఫిట్స్ రావడము, చేయి, కాళ్ళు పనిచేయకపోవడము, పారాలిసిస్ రావడము, దాని పక్కన ఉన్న మెదడు వాపు వల్ల వస్తున్నాయి. ఓకే. కొంతమంది హాలుసినేట్ కూడా చేస్తారు. భ్రమలు. అంటే ఉన్నది ఉన్నట్టు కాకుండా ఉన్నది లేనట్లు కూడా, లేకపోయినా కానీ మనకి ఉన్నట్లు మాట్లాడడం, కనిపిస్తున్నట్టు మాట్లాడడం, హాలుసినేట్ చేస్తారు. ఓకే. ఇవి కామన్‌గా మనకు కనిపించే లక్షణాలు.